అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ డ్రీమ్స్ గోల్ ఏఎల్టీవీ. తెలంగాణ టీజీఆర్టీసీ శ్రామిక్ జాబ్‌కి సంబంధించినటువంటి ఏదైతే మిల్‌రైట్ మెకానిక్ ట్రేడ్ కింద మనకు తెలంగాణ లోపట మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైస్‌గా మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు జాబ్ వచ్చేంత వరకు. అదే విధంగా మనం ఇక్కడ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నామో ఇక్కడ చూడండి ఒకసారి. శ్రామిక్స్ మిల్ రైట్ మెకానిక్ సంబంధించినటువంటి ట్రేడ్ అన్నమాట ఇది. ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఇక మిల్ రైట్ మెకానిక్ సంబంధించినటువంటి ట్రేడ్ కింద అప్లికేషన్ చేసినారో సరే అబ్జర్వ్ చేసుకొని మరి ఇన్ని పోస్టులని కూడా ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ మనకి మెన్షన్ చేసినారు అనమాట. చూడండి మనకి ఇక్కడ అయితే రెవెన్యూ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే మెన్షన్ చేసినారు. ఇక్కడ మంచిర్యాల లోపల చూడండి ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. మంచిర్యాల లోపల మనకు ఒకటే పోస్ట్ ఉంది ఇక్కడ ఓసీ కేటగిరీ కింద. అదే విధంగా ఇక్కడ మనకు కేటగిరీ మెన్షన్ చేసినారు. ఇక్కడ ఓసీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఎంఎస్ నథింగ్ బట్ స్పోర్ట్స్ అనమాట, స్పోర్ట్స్ పర్సన్ వారికి. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీఏ, బీసీడిఈ, తర్వాత ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్టీ అనమాట. ఇక్కడ టోటల్ పోస్ట్ అయితే ఉన్నాయి, అందరూ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మంచిర్యాలలో ఒకటే పోస్ట్ ఉంది. అదే విధంగా ములుగులో కూడా మనకు ఒకటే పోస్ట్ ఉంది. తర్వాత సిద్దిపేటలో ఒక పోస్టు, తర్వాత కామారెడ్డిలో ఒకటే పోస్ట్ ఉంది, కొత్తగూడెంలో ఒకటే పోస్ట్ ఉంది, వనపర్తిలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, అదే విధంగా సూర్యాపేట కూడా ఒకటే పోస్ట్ ఉంది. ఆ తర్వాత మనకు మహబూబాబాద్ కూడా మనకి ఇక్కడ ఒకటే పోస్ట్ అయితే మనకు ఉండడం జరిగింది. ఇక్కడ ఏదైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మనకు టోటల్ గా 2 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓసీ కేటగిరీ కింద ఒక పోస్ట్ ఉంది, అదే విధంగా ఎస్సీ గ్రూప్ 2 కింద ఒక పోస్ట్ అన్నమాట. టోటల్ గా మనకు 2 పోస్ట్ అయితే ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మల్కాజ్గిరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు 2 పోస్టులు ఉన్నాయన్నమాట. సేమ్ అనమాట. ఓసీ కేటగిరీ కింద ఒకటి, తర్వాత ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2 కింద ఒకటి అన్నమాట. టోటల్ గా 2 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వికారాబాద్ లో ఒకటే పోస్ట్ ఉంది. అదే విధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో టోటల్ గా మనకు ఓసీ కేటగిరీ కింద 2 పోస్టులు, అదే విధంగా ఎస్సీ గ్రూప్ 2 కింద ఒక పోస్ట్, టోటల్ గా మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒకటే పోస్ట్ ఉంది అన్నమాట. టోటల్ మనకు ఒక పోస్ట్ ఉంది. కాబట్టి మన తెలంగాణ లోపల ఇక్కడ ఏదైతే మిల్ రైట్ మెకానిక్ సంబంధించిన ట్రేడ్ కింద మనకు దాదాపుగా తెలంగాణ లోపల 17 పోస్టులు మాత్రమే మనకు ఉన్నాయన్నమాట. ఓకే, 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. తెలంగాణ లోపల ఇక్కడ ఏదైతే మనకు శ్రామిక్ జాబ్స్ కావచ్చు, అదే విధంగా డ్రైవింగ్ జాబ్ సంబంధించి కంప్లీట్ గా శ్రామిక్ జాబ్ సంబంధించి ఏదైతే మరి ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయో ఐటీఐ కింద అన్ని ట్రేడ్స్ సంబంధించి కంప్లీట్ గా వేకెన్సీస్ రిలీజ్ చేసినారు మన ఛానల్ తరఫు నుంచి. మీరు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మన ఛానల్లో. అదే విధంగా డ్రైవర్ జాబ్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, వేకెన్సీ లిస్ట్ కావచ్చు నేను కంప్లీట్ చేసినాను మన ఛానల్ తరఫు నుంచి. మీరు అందరూ కూడా ఒకసారి మన ఛానల్ వెరిఫై చేసి మీ అందరూ కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది. మన ఛానల్ ఒకసారి చూడండి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.